ఇంట్రెస్టింగ్ థాట్ఫుల్ ఫిల్మ్స్ తీసే డైరెక్టర్స్ ఆర్ రైటర్స్ ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఆర్ ఎందుకు ఇప్పుడు ఇలాంటి మూవీస్ రావట్లేదు అని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. అండ్ డోంట్ టెల్ అబౌట్ బాహుబలి ఎట్సెట్రా ఫిల్మ్స్, యానిమల్, ఇవన్నీ జస్ట్ హీరో ఎలివేషన్ మీద ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద రన్ అయ్యే మూవీస్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇవన్నీ నాట్ ఎ థాట్ఫుల్ ఫిల్మ్స్. ఇవన్నీ జస్ట్ ఆడియన్స్కి హై ఇవ్వడం కోసం ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్సెట్రాతో ఫీల్ చేస్తున్న మూవీసే తప్ప ఒక థాట్ఫుల్ ఫిలిం ఆర్ హీరో లేదా ఒక హీరోయిన్ వాళ్ళు బిహేవ్ చేసే విధానాన్ని బట్టి అది సొసైటీలో చూసే ఎస్పెషల్లీ యూత్ మీద ఎలాంటి మంచి ఇంపాక్ట్ ఉంటుంది, లేదా హీరోలా మనం కూడా బిహేవ్ చేయాలి, ఆ హీరోలా మనం కూడా మంచి డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఆర్ గర్ల్ని ఇంప్రెస్ చేయడానికి మనము మంచిగా బిహేవ్ చేయాలి, లేదా తన మనసుని తన హార్ట్ని విన్ అవ్వాలి అని ఆలోచించే హీరో ఆర్ అలా చూపించే ఫిలిం మేకర్స్ ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఆర్ అలాంటి మూవీస్ ఎందుకు తీయట్లేదు అంటే అసలు ఉన్న ఫిలిం మేకర్స్ అందరూ బీటెక్ చదివిన వాళ్ళు, ఎక్కడ చూసినా అంతా బీటెక్ చదివిన వాళ్ళే ఉంటున్నారు. కానీ హ్యుమానిటీస్, సైకాలజీ, ఫిలాసఫీ ఆర్ లిటరేచర్ సబ్జెక్ట్స్ చదివిన ఫిలిం మేకర్స్ ఎంతమంది ఉన్నారు? ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ బూమ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 25-30 ఇయర్స్లో ఎక్కడ చూసినా అందరూ మ్యాథ్స్, సైన్స్ ఇలాంటి టెక్నాలజీ స్ట్రీమ్స్ చదివిన వాళ్ళే తప్ప హ్యుమానిటీస్ స్ట్రీమ్స్ చదివిన వాళ్ళు మాత్రం ఎవరూ కనిపించట్లేదు. అదే యాక్చువల్లీ మన ముందు సొసైటీ ఆర్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేసే పీపుల్. ఆ పీపుల్ మధ్యలో, సొసైటీ మధ్యలో ఒకరికొకరికి బాండింగ్, ఆ హ్యాపీనెస్ క్రియేట్ చేయడానికి ఎస్పెషల్లీ ఇలాంటి హ్యుమానిటీస్ చదివిన సబ్జెక్ట్స్ బుక్ రీడింగ్ చేసి నాలెడ్జబుల్ ఉన్న మూవీ ఫిల్మ్ మేకర్స్, అలాంటి ఫిల్మ్స్ తీసే డైరెక్టర్స్, అలాంటి ఫిల్మ్స్ని ఎంకరేజ్ చేసే ఆడియన్స్ ఇవన్నీ ఉండాలని నా ఫీలింగ్. అంటే మ్యాథ్స్, సైన్స్ స్ట్రీమ్స్ చదివిన వాళ్ళు బ్యాడ్ అనో లేకపోతే అలా చదవడం కరెక్ట్ కాదు అనో చెప్పడం నా ఉద్దేశం కాదు. అది కూడా సొసైటీకి ఇంపార్టెంట్. బట్ ది కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ దట్ సొసైటీ ఈస్ ల్యాకింగ్ దీస్ డేస్. అంటే అదర్ సబ్జెక్ట్స్ చదవకుండా ఎవ్రీవన్ నాట్ ఓన్లీ బీటెక్ అలా టెక్నాలజీ స్ట్రీమ్స్ సైడే వెళ్ళిపోవడం వలన బేసిక్ ల్యాక్ ఆఫ్ హ్యూమన్ బాండింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదర్ పీపుల్తో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఇదంతా తగ్గిపోయి ఎస్పెషల్లీ అందరూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ మొబైల్స్లో ఉండిపోయి పక్కనే ఉన్న పీపుల్ని పట్టించుకోకుండా ఎలాగా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇలాంటివన్నీ చూపించేలా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అడ్రస్ చేసేలా మూవీస్ ఉండాలి థాట్ఫుల్గా. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆడియన్స్ కూడా అలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయాలి. థియేటర్కి వచ్చి చూడాలి, మనీ స్పెండ్ చేయాలి అని కాకపోయినా అట్లీస్ట్ ఈ ఓటీటీస్లో అయినా సరే, ఈ ప్లాట్ఫామ్స్లో అయినా సరే, అమెజాన్ ప్రైమ్ ఆర్ నెట్ఫ్లిక్స్ ఇలాంటి వాటిలో అయినా సరే, వాట్ ఎవర్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ అవైలబుల్, ఇలాంటి ప్లాట్ఫామ్స్లో అయినా సరే అవి అవైలబుల్గా ఉండి యూత్ అవి చూసి వాట్ దే ఆర్ ల్యాకింగ్, వేర్ దే ఆర్ ల్యాకింగ్ అని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఇలాంటి మూవీస్ తీసేటప్పుడు ఏదో ప్రీచీగా కాకుండా ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇలాంటి ఇంపార్టెంట్ బిహేవియరల్ థాట్స్ హీరో క్యారెక్టర్కి, హీరోయిన్ క్యారెక్టర్కి ఆర్ అదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్కి వాళ్ళ క్యారెక్టర్ డిజైన్లోనే ఇలా డిజైన్ చేసి అలా స్టోరీస్ క్రియేట్ చేసి అలాంటి మూవీస్ తీస్తే యూత్ మీద సో ఫర్దర్గా ఫ్యూచర్ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఇలాంటి ఫిలిం మేకర్స్ రావాలి అనేది నా కోరిక అనమాట. జనరల్గా ఇలాంటి మూవీస్ ఇంగ్లీష్ మూవీస్ అయినా సరే ఆర్ అదర్ లాంగ్వేజ్ అయినా తమిళ్, తెలుగు ఇలాంటి మూవీస్ ఎక్కడున్నాయో వెతికి మరీ ఇలాంటి ఎస్పెషల్లీ రామ్ కామ్స్ చూస్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఇలాంటివి మనం చూస్తే మనం కూడా అలా ఉండాలి, లేదా అలా హీరోలాగా లేదా హీరోయిన్ లాగా ఇలా డ్రెస్ చేసుకోవాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఆ హీరో క్యారెక్టర్ చాలా బాగుంది, అదర్స్తో ఎలా బిహేవ్ చేయాలి అనేది చూసే వాళ్ళ మైండ్ సెట్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు పుష్ప ఎలా బిహేవ్ చేశాడు, యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ ఎలా బిహేవ్ చేశాడు, ఆర్ ఆ క్యారెక్టర్, లేదా బాహుబలి మూవీలో బాహుబలి ఎలా బిహేవ్ చేశాడు, ఇలాంటివన్నీ డెఫినెట్లీ చూసే ఆడియన్స్ మైండ్ సెట్ మీద డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా షూర్గా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే
ఎస్పెషల్లీ ఇవన్నీ రియల్ లైఫ్లో మనము బిహేవ్ చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అది మనకు ఐడియా ఉండదు. బట్ డెఫినెట్లీ ఒక పీపుల్ లేదా ఒక సొసైటీ మధ్య బాండింగ్ ఆర్ తన ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో ఎలా బాండింగ్ ఉండాలి అనేది ఆ క్యారెక్టర్స్ ద్వారా చెప్పడం అనేది, అలాంటి మూవీస్ వస్తే అది సొసైటీకి ఫ్యూచర్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది నా ఒపీనియన్.